వెల్కమ్ టు మై న్యూ వీడియో. మహాకుంభ అది ప్రయాగరాజ్ తర్వాత మేము వారణాసి, కాశీ అండ్ కొన్ని చిన్న చిన్న ప్లేస్ అయితే చూస్తున్నాం. సో నేను అవన్నిటి కవర్ చేస్తున్నాను ఈ వీడియో వాళ్ళ కోసం, ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళ కోసం. నేను అక్కడ అన్ని వ్యూస్ అయితే మీకు చూపిస్తాను. సో సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆంటీ అయితే కారెక్కిద్దాం అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబర్, టుడేస్ డే 1. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని మా ప్రజెంట్ ఎంపీలో ఉన్నాం, అంటే మధ్యప్రదేశ్లో. ఈడ ఏదో బ్రేక్ఫాస్ట్ ఉంది, తిన్నామని పక్కన న్యూస్ అయితే బాగానే ఉంది, బట్ నేను తినలేకపోయినా. ఒక ఛాయ్ అయితే తాగేసి మేమైతే చక్కగా బయలుదేరిపోయినాం. టైం వేస్ట్ ఎందుకు చేయడం అని. సో వెళ్తున్న గది అంత పాటలు అయితే వినుకుంటాము. మనకైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆకలి అవుతుంది కదా, అందుకే దారిలోనే మన ప్రయాగరాజ్ మా కుంభ కోసమని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే ఆడ తిన్నాం. క్యాంప్ ఫుడ్ అయితే బాగానే ఉంది. అది తినేసి మళ్ళీ మనమైతే ప్రయాగరాజ్కి వెళ్తాం. ఇప్పుడు మీరు చూసే వ్యూ అయితే అరౌండ్ 200 కిలోమీటర్స్ ముందు అయితే ఉంది. ఫైనల్ చేరుకున్నాక ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ప్రయాగరాజ్లో. అక్కడ ట్రాఫిక్ వెళ్ళగానే లోయలన్నీ ఘాట్లన్నీ దిగగానే మళ్ళీ డిన్నర్ టైం అయితే అయిపోయింది. డిన్నర్ కోసం ఒక హోటల్ కూడా అయితే దిగినాం. ఈ హోటల్లో ఫుడ్ చూడండి బాగానే ఉంది, కానీ టేస్ట్ అయితే బేకార్ అనిపించింది నాకైతే. ఏదో ఒకటి తినేసి బతకాలనుకోగానే మనమైతే ఫైనల్లీ రివర్ కాడికి అయితే చేరుకున్నాం. దర్శనం కోసం అని రేపు మార్నింగ్ అయితే వెళ్తాం. మార్నింగ్ 5కి లేచగానే మనమైతే డైరెక్ట్ మెయిన్ ప్లేస్కి అని వెళ్ళిపోయినాము. ఆడ స్నానం చేయగానే అండ్ దర్శనం కోసం అయితే చాలా పబ్లిక్ ఉన్నాం కాబట్టి మేమైతే దర్శనం చేయకుండా స్నానం చేసి బొట్టు పెట్టుకొని మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలని తిరిగి అయితే వచ్చేసినాం. అయోధ్యకి వెళ్ళగానే వెళ్ళే దారిలో మేమైతే మంచి ప్లేస్ చూసుకొని రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కదా. అందుకని మేము రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ అయోధ్యకి అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ కావాలని మాకైతే ఆకలి అయింది. మేము అరౌండ్ 7కి అట్లా రీచ్ అయిపోయినాం. అక్కడ జ్యూస్ ఆగేసి మళ్ళీ అయోధ్యకి మార్నింగ్ లేవగానే ఇట్లా ఏమంటారు రివర్ స్నానం చేయడానికి వెళ్ళాం. అలా స్నానం చేసుకొని మళ్ళీ బొట్టు పెట్టుకొని దర్శనం కోసమని 14 కిలోమీటర్స్ అయితే నడిచి వచ్చినాం. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. చాలా పబ్లిక్ ఉంటారు. మేమైతే ముందే తినేసినాం. మార్నింగ్లో వెళ్ళగానే అయోధ్య రామ్ మందిర్లో ఈ కెమెరా మీ ఫోటేజ్ చూడవచ్చు. చాలామంది పబ్లిక్ ఉన్నారు. దర్శనం ఎక్కువ చేయలేదు. సో దర్శనం చేసుకోగానే మళ్ళీ కార్లోకి పోగానే మనం సెల్ఫ్ డబ్బు అయితే కొట్టుకున్నాం. యూట్యూబ్ వీడియో చూడాలి. తర్వాత మనం అయితే కాశీకి అని వెళ్ళిపోయినాం. కాశీ ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి లైటింగ్స్ అయితే సూపర్గా ఉండే. మేమైతే రూమ్ నైట్ స్టే చేసి మార్నింగ్ స్నానం చేసుకొని అన్ని ఘాట్స్ అయితే చూడడానికి వెళ్ళాం. ఆ ఘాట్స్ అన్ని చూడంగానే మేమైతే దర్శనం కోసం అని వెళ్ళిపోయాం. దర్శనం కోసం అయితే అరౌండ్ 3 to 4 కిలోమీటర్స్ అయితే లైన్ ఉంది. మాకైతే 2 hours పట్టింది దర్శనం చేసుకొని. సో మీరు వెళ్ళేటప్పుడు కొద్దిగా తొందరగా వెళ్ళండి. ఇట్లాంటి టైంలో రిటర్న్ అయ్యేటప్పుడు నాకు కొద్దిగా బాగాలేకుండా కాబట్టి నేను ఏం వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కీప్ సపోర్టింగ్. నేను తొందరలో 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతున్నాను. లవ్ యూ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాయ్.